స్వాగతం. పట్టణంలో రోడ్లన్నీ ఇరుకుగా ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, 18 సంవత్సరాలు నిండని వారు వాహనాలు నడపరాదని, ట్రిపుల్ రైడ్స్ చేయరాదని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, లేనిచో 1000 రూపాయల జరిమానా లేదా చట్టపరమైన కేసులు నమోదు చేయబడునని ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మీనారాయణ అన్నారు. జగిత్యాల పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యల గురించి చెప్పేదేమనగా, ముఖ్యంగా జగిత్యాలలో రోడ్లన్నీ చాలా తక్కువ వెడల్పుతో ఉన్నాయి. దానికి అందరూ సహకరించాలి. దానికి రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఆటోలు, ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. దయచేసి మీరు రోడ్డు పైన ఆపకుండా రోడ్డుకి కొంచెం సైడ్ తీసుకొని పక్కకు ఆపితే వెనక నుంచి వెళ్ళే వరకు సైడ్ ఇచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా పిల్లలకు 18 సంవత్సరాల పిల్లలకు బండ్లు ఇచ్చి వాళ్ళు ఎంత వేగంగా వెళ్తున్నారో తెలియట్లేదు. అట్లాంటి ఎవరన్నా 18 సంవత్సరాల పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినట్లయితే అట్టి బండ్లను సీజ్ చేస్తాం. అదేవిధంగా బైకుల పైన ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. ముగ్గురు వ్యక్తులు వెళ్ళినట్లయితే వారి బండి కూడా సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాం. ముఖ్యంగా మార్కెట్లో రోడ్డుకి మధ్యలో పార్క్ చేస్తున్నారు బైకులు. రోడ్డుకి అటుపక్క కానీ ఇటుపక్క కానీ పార్క్ చేయాలి. లేనట్లయితే అట్టి బైకుల పైన జరిమానా విధిస్తాం. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా టాప్ నెంబర్ వేసుకోవాలి, యూనిఫామ్ ధరించాలి. అదేవిధంగా ముఖ్యంగా స్కూల్ డ్రైవర్లు కూడా అందరూ కూడా యూనిఫామ్ వేసుకోవాలి. వాళ్ళతో పాటు క్లీనర్లు ఉన్నట్లయితే క్లీనర్లు కూడా యూనిఫామ్ కంపల్సరీ ధరించాలి. ప్రతి ఒక్క స్కూల్కి సంబంధించిన యజమాన్యం కూడా అటు బస్సుకి సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ కూడా వీలైనంత త్వరగా తీసుకోవాలి. లేనట్లయితే అన్ని బస్సులు తనిఖీ చేసి వాటిని ఆర్టీఓ గారికి రాయటం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం గీతా జయంతి స్వాభిమాన దివాస్ శోభాయాత్రను టవర్ సర్కిల్ నుండి తహసీల్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా విహెచ్పి నాయకులు మాట్లాడుతూ ధర్మరక్షణ కొరకు ధైర్య సాహసాలు ప్రదర్శించాలని శ్రీకృష్ణుడు అర్జునుడుకు బోధించిన రోజన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. हम करेगा भारत माता की जय। तो प्यार से बोलो जय श्री राम जय श्री राम। का क्या संदेश हिंदू देश, का क्या संदेश हिंदू भारत माता जय जय माता, भारत माता जय जय माता, भारत माता।
ఏకాదశి, గీతా జయంతి, అయోధ్యలో మనం కరసేవ విజయాన్ని పొందిన విజయోత్సవ దివసు. ఈనాడు మనం భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా స్వాభిమాన దివస్గా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. మరి మహాముఖ్యమైన దినం ఏంటంటే గీతా జయంతి. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మరు అర్జునునికి బోధించిన దినము. ధర్మ రక్షణ కొరకు ఆయుధాలు పూని ధర్మ రక్షణే ధ్యేయంగా చెప్పిన గీతా సందేశమే ఈనాటి యొక్క ముఖ్య ఉద్దేశం. ధర్మ రక్షణ కొరకు ప్రతి వాళ్ళు కూడా వీర్య సాహస ధైర్యాలను ప్రదర్శించాలి. తీసుకొని మనం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ధర్మ కార్యంలో నిరంతరం పాల్గొంటున్నాం. మరి 21 సంవత్సరం క్రితం మహావీరోచితంగా అయోధ్యలో పోరాడిన మహావీరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఒకసారి ప్రతిష్ఠించిన మహాదినము ఈరోజు. ఆ దినాన్ని మనం అంతా కూడా విజయోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మరి ఆ అయోధ్యలో ఉన్న రామచంద్ర భగవానికి దివ్యమైన భవ్యమైన మందిరాన్ని నిర్మించాలి అనేది మన సంకల్పాన్ని నెరవేర్చవలసిందిగా శ్రీకృష్ణ భగవానుని, మరి ఆ రామచంద్ర భగవానుని, కాశీ విశ్వేశ్వరుణ్ణి. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉదయం 7:30 కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద గల విగ్రహం నుండి రన్ ఫర్ యూనిటీ 2K రన్ను నిర్వహించబడునని, ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఏక్తా ట్రస్ట్ నాయకులు బూస శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాము. నరేంద్ర మోడీ గారు పెద్ద ఇనిషియేటివ్ తీసుకొని ఇది నర్మదా రివర్ తీరాన 182 మీటర్స్ పొడవునా నిర్వహిస్తున్నారు. ఈ స్టాచ్యూ వరల్డ్లోనే పెద్దదైన స్టాచ్యూ ఇది. సో దీనికి అనుకూలంగానే ఈ స్టాచ్యూ నిర్వహించడానికి కారకులైన నరేంద్ర మోదీ గారు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏక్తా ట్రస్ట్ అని. ఆ ట్రస్ట్ నుండి ఈ స్టాచ్యూను నిర్వహించడానికి కావాల్సిన మెటీరియల్ని కలెక్ట్ చేయడం కానీ, అందరిని ఇన్వాల్వ్ చేయడం కానీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మూడు భాగాలుగా విభజించారు ఈ కార్యక్రమాన్ని. ఒకరందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి తెలియాలి, ప్లస్ వారికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 1,60,000 స్కూళ్ళలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ అందరి స్కూల్స్కి ప్యాకేజెస్ వెళ్ళిపోయినాయి. సెకండ్ థింగ్, గ్రామాల్లో ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలని చెప్పి ఒక అగ్రికల్చర్ పనిముట్టు అంటే వ్యవసాయ పనిముట్టును తీసుకోవడం జరుగుతుంది. అది కూడా దానికి ఆల్రెడీ బాక్సెస్ అన్ని ప్రతి గ్రామానికి గ్రామ సర్పంచ్కి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ మూడోది రన్ ఫర్ యూనిటీ. ఇది ఏంటంటే ఈ గ్రామాల నుండి స్కూల్స్ని కాకుండా మిగతా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే ఎన్జిఓస్ కానీ, కుల సంఘాలు కానీ, వృత్తి సంఘాలు కానీ ఎవరైతే టౌన్స్లో ఉంటారో లేకపోతే మున్సిపల్లో ఉంటారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ఈ రన్ ఫర్ యూనిటీ అనే ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరుగుతుంది. వల్లభాయ్ పటేల్ గారి స్మారక విగ్రహ నిర్మాణాన్ని దాదాపు 2,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడానికి కొరకు ఒక సంకల్పం తీసుకొని గత సెప్టెంబర్ 31వ తారీఖు నాడు 594 ఫీట్ల హైట్తో నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మనకు జాతిని ఏకం చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నాంది పలకడానికి, అది ఎందుకొరకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన స్వతంత్రం వచ్చినప్పుడు ఒక ఉప ప్రధానిగా, ఒక హోంమంత్రిగా మన దేశానికి ఎన్నలేని సేవలు అందించిన విషయాల్ని మన చరిత్ర పటంగా మొత్తం మన భావి భారత పౌరులకు కానీ అందరి చరిత్ర తెలియాలనే ఒక సత్సంకల్పంతో ఆ మహనీయుని విగ్రహానికి పూనుకోవడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం కొరకు ఏం చేశారు, దైవం కొరకు ఏం చేశారు, సమాజం కొరకు ఏం చేశారు, వారి యొక్క చరిత్ర ఏంది, వారి వలన మన దేశానికి ఎలాంటి మంచి జరిగింది అనేది తీసుకుపోవడానికి కొరకు ఈ విగ్రహ నిర్మాణం చేపట్టడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశం ఏకతాటి మీద తీసుకురావడానికి అప్పటి 565 సంస్థానాలను, అంటే దానిలో ఎంతోమంది నవాబులు, సూడోలు, చక్రవర్తులు, రాజులు, ఎంతోమంది 565 సంస్థానాలు ఎవరి వాళ్లకు స్వతంత్రంగా దేశాలుగా ప్రకటించుకున్న వాటిని మనం ఒకటే జాతి మీదకి, ఒకటే రాజ్యాంగం, ఒకటే కామన్ కోడ్,
అందరూ ఒకటే రాజ్యాంగం కింద రావాలి అని చెప్పి అందరూ కలిసి వారికి బాధ్యతలు చెప్తే సమర్థవంతంగా దాదాపు 550-60 స్థానాలను కూడా చేయడం జరిగింది. ఇంకా సమస్యాత్మకమైన 14 ప్రాంతాల్లో కూడా అప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంటిది ఈ రోజు వరకు కూడా ఆ సమస్యగానే ఉంది. కానీ అదే మన తెలంగాణ ప్రాంతమైనటువంటి మన తెలంగాణ ప్రాంతం 1947లో స్వతంత్రం వచ్చినా కానీ మనకు 1948 ఒక ఏడాది నడతం తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి జరగడం జరిగింది. కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాడు 3 ప్రాంతాల నుంచి సైనిక చర్య చేపట్టడం వల్లనే ఆ రోజు నిజాం నిరంకుశ పాలన నుండి రజాకర్ల అకృత్యాల నుండి మన తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి కలిగి మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చున్న విషయం కూడా ఇందులో ఉంది. కాబట్టి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ కార్యక్రమం మనకు గుజరాత్ నరేంద్ర మోడీ గారు ఒక మంచి సందేశాలను ఇవ్వడానికి కొరకు మనకి కార్యక్రమాలు ఇచ్చారు. అందులో భాగంగానే రన్ ఫర్ యూనిటీ అంటే ఒకటే సమయంలో ఒకటే రోజు దేశవ్యాప్తంగా 2000 ప్రాంతాల్లో దేశ ప్రగతికి యువత పరుగు 2K రన్ కార్యక్రమాన్ని మనకి ఇచ్చారు. అందులో లక్షలాది మంది యువకులు దేశవ్యాప్తంగా 2000 ప్రాంతాల్లో పాల్గొంటున్నారు. మన కరీంనగర్ జిల్లాలో కూడా జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, వేములవాడ, సిరిసిల్ల, రామగుండం మున్సిపల్ కరీంనగర్ కార్పొరేషన్లలో కూడా 7 ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇలా పార్టీలకు అతీతంగా కమ్యూనిటీ కులాలకు అతీతంగా కరస్పాండెన్స్లు కాలేజీ విద్యార్థులు యువకులు అందరూ పాల్గొని ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఒక గిన్నీస్ బుక్లో చేరే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకటే రోజు ఒకటే సమయం లక్షలాది మంది యువకులు దాదాపు 2000 ప్రాంతాల్లో పాల్గొంటున్న ఈ విషయం ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. కాబట్టి ఇది గిన్నీస్ బుక్లో అంటే నగరాలలో ఉంది. ఇక్కడ కూడా కరస్పాండెన్స్లకు మేము విద్యార్థులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని విద్యావంతులకు, కాలేజీలకు, ఆల్ కమ్యూనిటీస్కు, ప్రొఫెషనల్స్, డాక్టర్స్, అసిస్టెంట్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్, ఇంజనీర్స్ తదితర అన్ని సంస్థల వ్యక్తులకు కూడా మేము ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని జాతిని ఏకం చేసే ఒక బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా మేము జగిత్యాల పట్టణ ప్రజలకు, జగిత్యాల అసెంబ్లీ నియోజక ప్రజలందరికీ కూడా మేము కోరుతున్నాము. ఇంకొకటి, త్వరలో మండల ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుండి అంటే 2500 కోట్లు గుజరాత్ ప్రభుత్వం దానికి సంబంధించిన సంస్థలు భరిస్తున్నా కానీ దేశంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే ఒక సత్సంకల్పంతో అక్కడ ప్రతి గ్రామ సర్పంచు, ఉప సర్పంచు, వార్డు మెంబర్ల యొక్క గ్రూప్ ఫోటో, ఒక సురాజ్ పిటిషన్తో పాటు ఒక పవిత్రమైన మట్టి, అది గుడి కాడిది కానీ, చెరువు కాడిది కానీ, బడి కాడిది కానీ ఒక పవిత్రమైన బాటి ఒక 1/2 kg వరకు అంటే ఒక సగం విగ్రహానికి వాడతారు, సగం శుద్ధి చేసి ఒక భారతదేశ పటం 6,50,000 గ్రామాలది అక్కడ ఒక మట్టిని అనేది ఆ గ్రామ పేరుతో సహా చిరస్థాయిగా ఒక చారిత్రాత్మక స్థలంగా రూపుదిద్దుకోబోయే ఈ విజ్ఞాన కేంద్రం మ్యూజియంలో భద్రపరచడం జరుగుతుందని చెప్పి చెప్తున్నాం. ఈ సందర్భంగా సర్పంచులు, ఇప్పుడున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా ఎంతో అదృష్టవంతులని కూడా చెప్పచ్చు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ చిరస్థాయిగా వాళ్ళ పేర్లు అక్కడ మ్యూజియంలో భద్రపరచగలుగుతుంది వచ్చే 100,000 సంవత్సరాల వరకు కూడా. ఎందుకంటే అవకాశం వేరేవారికి దొరకదు, రాదు. కాబట్టి ఈ విధంగా కూడా మేము ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ గ్రామాలకు మా ప్రతినిధి కానీ, మా మండల ఇన్ఛార్జీలు కానీ వచ్చినప్పుడు వారికి స్వాగతించి మీ యొక్క గ్రామంలో వాడిన ఇనుము అంటే వృత్తి పనివారుల నుండి కానివ్వండి, రైతుల నుంచి కానివ్వండి, 1 kg నుంచి 1.5 kg వరకు ఒక ఇనుము దాదాపు 6,50,000 గ్రామాల నుండి 700 టన్నుల వరకు కూడా ఈ ఇనుము సేకరించి మనం గుజరాత్కు పంపించడం జరుగుతుంది. అది విగ్రహ నిర్మాణంలో నాది కూడా భాగస్వామ్యం ఉంది. అలా ఒక మోచి వాడిన ఇనుప సామాగ్రి కావచ్చు, ఒక హమాలాలు వాడిన దబ్బునం కావచ్చు, ఒక విశ్వబ్రాహ్మణులు వాడిన సుత్తిగాని కావచ్చు, ఒక వైశ్యులు వాడిన చెటాక్ బాటో, సౌగ్రామ బాటో, తవ్వన సోలను కావచ్చు, ఒక రైతులు వాడినటువంటి ఇనుప కర్రు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఆ గ్రామంకు సంబంధించిన వాడిన ఇనుప వస్తువులు 1.5 kg వరకు ఈ పవిత్రమైన మట్టిని సురాజ్ పిటిషన్ అట్లే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల యొక్క గ్రూప్ ఫోటోను భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా అక్కడ విజ్ఞాన కేంద్రంలో ట్రైనింగ్ ఇచ్చి మీ గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఒక గుజరాత్ మోడల్గా వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, లేకపోతే ఉపాధి రంగంలో కానీ, మౌలిక సదుపాయాల విషయంలో కానీ మీ గ్రామాన్ని పటిష్టం చేసుకోవాలి. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలే అనే ఒక కాన్సెప్ట్ కొద్దీ పార్టీలకు అతీతంగా నువ్వు ఏ పార్టీలన్నా ఉండు, కానీ నీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొరకు మేము మీకు కావాల్సిన టెక్నాలజీని, మీకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలని మేము మీకు ఇస్తాం.
అనే ఒక కాన్సెప్ట్తోని అక్కడ 500 కోట్ల రూపాయలతో ఒక విజ్ఞాన కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్ముని భాగస్వామ్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చాచాపిని టీం ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 7:30కు జగిత్యాల కొత్త బస్ స్టాండ్ మరి అక్కడ ఆ మానవుడికి పూలమాల వేసి అక్కడి నుండి మరి 2K రన్ చాలా అవుతుంది. కావున జగిత్యాల పట్టణ ప్రజలకు మరి వివిధ కుల సంఘాలకు కాలేజీ విద్యార్థులకు అందరికీ మేము ఈ 2K రన్ ఆఫ్ ది యూనిట్ తరఫున అందరిని ఆహ్వానిస్తున్నాము. తప్పక అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. బిఏ ఓటర్ క్యాస్ట్ యువర్ ఓట్ స్ట్రెంథెన్ డెమోక్రసీ అనే నినాదంతో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రచురించిన పోస్టర్ను శుక్రవారం సబ్ కలెక్టర్ శ్రీకేష్ లత్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటరు నమోదు అవగాహన పోస్టర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రచురించడం అభినందనీయమని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ పట్టుకోండి. అందరూ ఒకటి ఇటు పట్టుకో శోభన్ సపరేట్ పట్టుకో. స్ట్రెంథెన్ డెమోక్రసీ 18 years. అందరికీ నమస్కారం. ఈరోజు మన దగ్గర స్టూడెంట్స్ మన జగిత్యాల పట్టణం నుంచి వచ్చారు. స్టూడెంట్స్ సొంతంగా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. ఎలక్ట్రల్ రోల్లో నమోదు కోసం, తర్వాత ఓటింగ్ మోటివేషన్ కోసం ఒక ప్యాంప్లెట్ కూడా ఆయన పబ్లిష్ చేశారు. బీ ఎ ఓటర్, కాస్ట్ యువర్ ఓట్, స్ట్రెంథెన్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఓట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఉంది. డెమోక్రసీ డెఫినేషన్ ప్రకారంలో వెళ్తే బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఇది ఇంప్లిమెంటేషన్ ఓటింగ్ ద్వారా జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్, తర్వాత మొత్తం ఎలక్ట్రల్ యాజ్ ఎ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఫర్ ద జగిత్యాల డివిజన్, I request all the people, all the students to enroll themselves and go for the voting. Thank you. దేశాల్లోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందనంటే అది భారతదేశం అని చెప్పక తప్పడం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. మరి అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల బిందువు అయినటువంటి, అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో యువతకు సరైన అవకాశాలు ఈ ప్రభుత్వంలో దొరకడం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యావత్ భారతదేశంలో కనుక చూసినట్లయితే 35 సంవత్సరాల కన్నా లోబడి ఉన్న యువత ఎంతమంది ఉన్నారంటే 51.8% ఉన్న సందర్భంలో 10 కోట్ల మంది ఇంకా ఓటు హక్కు పొందని యువకులు ఉన్న సందర్భంలో 1.76 లక్షల మంది ఈ దేశంలో 18 సంవత్సరాలు నిన్న యువకులు ఉన్న సందర్భంలో ఈ యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క వయస్సు సగటు 71 ఉండడం ఇక్కడ గమనార్హం. కాబట్టి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని పతాక స్థాయికి తీసుకుపోయి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ అసమర్థ విధానాలకు అడ్డుకట్ట వేసి ఈ దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం యువత పైన ఉన్నదని, మరి ప్రతి ఒక్క యువకుడు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గీతా సత్సంగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గీతా జయంతి సందర్భంగా శుక్రవారం గీతా భవన్లో సత్సంగ్ సభ్యులు, భక్తులు సామూహిక సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత శ్రీ విష్ణు సహస్ర నామావళిని పారాయణం గావించారు. అదే సమయంలో ఏకకుండాత్మక హోమం నిర్వహించారు. అదేవిధంగా సత్సంగ్ ట్రస్ట్ 19వ వార్షికోత్సవాన్ని జరిపారు.